మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఇండియాకి, పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతుందని. సో, ఇలాంటి టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం సేఫ్‌గా ఉండడం కోసమని ఎవరిని భయపెట్టడం కోసం కాదు. అవేంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఒక 3 మంత్స్‌కి సరిపడా కావాల్సిన నెసెసరీ ఐటెమ్స్ అన్నీ మన ఇంట్లో పెట్టుకోవాలి. లైక్ ఫుడ్ గానీ, మెడిసిన్స్ గానీ, వాటర్ గానీ ఇలాంటివన్నీ మనం ముందుగా ఉంచుకుంటే మంచిదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మన ఇంట్లో ఉన్న పవర్ బ్యాంక్స్ లేదా టార్చెస్ లాంటి వాటికి ఛార్జింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఏ టైంలో పవర్ కట్స్ అవుతాయో ఎవరు చెప్పలేము, ఎవరు ఊహించలేమనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి హార్డ్ క్యాష్ అన్నది ఇంట్లో ఉంచుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఏటీఎమ్స్ లాంటివి ఎమర్జెన్సీస్ టైంలో వర్క్ చేయకపోవచ్చు అనమాట. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లాంటివి లైక్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఇలాంటి వాటి అన్నిటిని డ్రైవ్లో సేఫ్గా అప్లోడ్ చేసుకోండి. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి ఎలాంటి ఫేక్ ఫార్వర్డ్స్ అస్సలు కంటే అస్సలు నమ్మొద్దు. అండ్ సిక్స్త్ థింగ్ వచ్చేసరికి మన ఫోన్స్లో ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్ని ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. ఐఓఎస్లో ఎలా ఆన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి, తర్వాత నోటిఫికేషన్ సెంటర్కి వెళ్ళండి, దాని తర్వాత టెస్ట్ అలర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్స్లోకి వచ్చేసరికి సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. జస్ట్ చాలు, ఇంకా మీకు ఎటువంటి అలర్ట్స్ అయితే మీ ఫోన్కి వచ్చేస్తాయి అనమాట. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి పాకిస్తాన్ వాళ్ళు అయితే ఇండియా మీద సైబర్ అటాక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. లైక్ ఏమైనా వీడియోస్ లేకపోతే లింక్స్ కానీ ఫైల్స్ కానీ అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తే కనుక ఖచ్చితంగా వాటిని అయితే ఓపెన్ చేయొద్దు, క్లిక్ చేయొద్దు అండ్ ఎవరికి షేర్ చేయొద్దు. మెయిన్లీ +92 అనే నెంబర్ నుంచి అయితే మనకి వాట్సాప్లో ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ లేకపోతే ఇంకేం వచ్చినా కూడా వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేసేసేయండి అండ్ రిపోర్ట్ చేసేసేయండి. సో ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నిటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇలాంటి టైంలో. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్